ఈరోజు మన ధ్యానము నిమిత్తమై మత్తయి శుభవార్తలో 9వ అధ్యాయము 9వ వచనము నుండి 13వ వచనం వరకు వ్రాయబడిన విషయాలు ఒకసారి మనం చదువుకొని ఆ తర్వాత ధ్యానంలోనికి మనం వెళ్దాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావము ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పెను. ఈ సమయంలో ఈ భాగముల నుండి ఈ వారం మరికొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. క్రీస్తునందు ప్రియులరా, ఈ 9వ అధ్యాయం 9వ వచనము నుండి 13వ వచనం వరకు వ్రాయబడిన ఆ సందర్భంలో యేసుక్రీస్తు మత్తయి అనబడినటువంటి అపోస్తలుడును తన సేవ కొరకు పిలుచుకున్న సందర్భము అక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ సువార్త రాసింది ఎవరు? మీ అందరికీ చాలా దండాలు. అమ్మా, మత్తయి సువార్త అంటే మత్తయ్య గారు రాసిన సువార్త అని అర్థం, అంతే కదా? ఎవరు రాసింది ఈ సువార్త? మత్తయ్య గారు. ఇక్కడ పిలుచుకుంది ఎవరిని? యేసుక్రీస్తు వారు. ఈయన్నే ఎవరిని? ఈ పుస్తకం రాసినటువంటి మత్తయ్య గారినే అక్కడ పిలుచుకున్నటువంటి సందర్భం. కానీ ఆయన ఎలా రాశాడో తెలుసా? నన్ను పిలిచాడు అని రాయలేదు, ఆయనను పిలిచాడు, మత్తయ్యని పిలిచాడు, ఆయన అతనిని వెంబడించెను అని ఎవరి గురించో రాసినట్లుగా అట్లా రాసుకుంటూ వచ్చాడు. ఇంటిలో భోజనము చేయడానికి యేసుక్రీస్తు కూర్చొని ఉండగా అని రాయబడింది చూసారా? ఆ ఇల్లు కూడా ఎవరిదో కాదు, మత్తయ్య గారిదే. అది లూకా శుభవార్త 5వ అధ్యాయము 27వ వచనంలో మీరు చదువుకుంటే ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. మళ్ళీ అడుగుతున్నాను, ఈ సువార్త రాసింది ఎవరు? మత్తయ్య గారే. ఇక్కడ పిలిచింది ఎవరిని? యేసయ్య ఈ మత్తయ్య గారిని పిలిచాడు. మత్తయ్య గారికి ఉన్నటువంటి ఇంకో పేరు ఏమిటి అంటే లేవి. ఏం చెప్పండి? లేవి. తన తండ్రి అయినటువంటి అల్ఫయి ఏం చేశాడు అంటే ఈ కుమారునికి మరొక పేరు పెట్టుకున్నాడు. అంటే ధర్మశాస్త్రం మీద ప్రేమతోనో లేకపోతే దేవుని మీద ప్రేమతోనో ఆ కుమారునికి యాజకుల పేరు ఉంటే మంచిది అన్నట్లుగా లేవి అన్నటువంటి నామకరణం చేసుకున్నాడు. ఈయన ఎవరి కుమారుడు అంటే అల్ఫై కుమారుడు. బైబిల్లో అల్ఫై కుమారుడైన యాకోబు అని కూడా రాయబడింది. బహుశా ఇద్దరు ఒక తండ్రికి జన్మించారని నేను చెప్పను, కానీ తండ్రులు వేరైనా పేర్లు ఒకటై ఉండొచ్చు. ఒకవేళ అల్ఫై కుమారుడైన యాకోబు వేరు, అల్ఫై కుమారుడైనటువంటి మత్తయి వేరు. ఈయన మారు పేరేంటి చెప్పండి అమ్మా? గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. లేవి. ఈయన పేరేంటి? లేవి. రైట్. అయితే ఈ లేవీయుడైనటువంటి లేవి అనబడినటువంటి లేదా మత్తయి అనబడినటువంటి ఈ వ్యక్తిని అపోస్తలుడిగా ఉండడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పిలుచుకున్నారు. ఆయన తండ్రి పేరు మీకు కావాలంటే మార్కు శుభవార్త 2వ అధ్యాయం 14వ వచనములో అల్ఫై కుమారుడైన మత్తయి అనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ మత్తయి గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అందరూ ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. రైట్. ఈ మత్తయి చేసేటువంటి వృత్తి ఏమిటి అంటే రోమా ప్రభుత్వం దగ్గర ఒక ఉద్యోగి ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగి. ఒక మాటలో చెప్పాలి అంటే ఏ ఉద్యోగం? గవర్నమెంట్ జాబ్. ఏం చేస్తున్నాడు? సుంకాన్ని వసూలు చేసేవాడు, అంటే సుంకపు పన్ను. ఈ సుంకపు పన్ను వసూలు చేసే వాళ్ళంటే యూదులకు మహామంట.
ఎందుకొరకంటే వాళ్ళు పన్ను కట్టే వాళ్ళు కాదు. ఇంకోటి ఏమిటంటే సుంకం వసూలు చేసే ప్రతి వారు కూడా చాలామంది లంచగొండులుగా, బీదవారిని కనికరించకుండా అట్లాగున పీడించేవారుగా ఈ సుంకర్లు కనబడుతున్నారు. కాబట్టి ఈ సుంకర్లను యూదులు ఏం చేసేవాళ్ళు అంటే మహాపాపులుగా ఎంచేవాళ్ళు. అందుకొరకే జక్కయ్య కానీ కొంతమంది సుంకర్లు కానీ యేసయ్య వారితో మాట్లాడితేనే సహించలేరు ఈ యూదులు. ఎందుకొరకంటే ఇక్కడ కూడా అన్నారు కదా, సుంకర్లతో కలిసి సహవాసం చేస్తాడేంటి ఆయన, పాపులతో సహవాసం చేస్తాడండి. వారు ఎలాంటి లంచగొండులో తెలియదా ఆయనకు, ఎలాగున్నా బీదలను పీడిస్తారో పన్నులు వసూలు చేస్తారో తెలియదా అని చెప్పి క్రీస్తు మీద వారు సనుక్కుంటూ ఉన్నారు. కాబట్టి ఈ భాగములు మనం చూస్తే మత్తయి ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ట్యాక్స్ కలెక్టర్ అంటారు చూసారా, ఆ ఉద్యోగాన్ని మత్తయి గారు చేస్తున్నాడు. అయితే ఈ ఉద్యోగం చేసేటువంటి ఈ మత్తయి గారిని ప్రభు పిలిచాడు, నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అతడేమీ ఆలస్యం చేయకుండా వెంటనే ప్రభువును అతడు వెంబడించెను అని వ్రాయబడింది. జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి యేసయ్యను వెంటనే వెంబడించడం అంటే ఇది సామాన్యమైన విషయమో కాదు. ఒక మాట చెప్పాలి అంటే ఏసీ రూముల్లో నుండి, బంగ్లాలో నుండి ఎర్రటి ఎండలో రోడ్డు మీదకి వచ్చినట్లే ప్రభువును వెంబడించడం అంటే. మీకు అర్థమవుతుందా? ఈ రోజుల్లో బోధల్లాగా ప్రభువుని నమ్ముకుంటే మీకు ఏ బాధలు రావు, ఏ సమస్యలు రావు, ఏ దుఃఖము రాదు, ఏ బలహీనతలు ఉండవు, అంత నెమ్మదిగా శాంతిగా ఉంటుంది అన్నట్లుగా కాదు. ప్రభువును వెంబడించడము అంటే శ్రమలోనికి రావడమే. అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి నన్ను వెంబడించు అని చెప్పగానే, అయ్యా మరి నాకు ఉద్యోగం ఉందిగా, దానికి రాజీనామా చేసి మరి ప్రభుత్వానికి చెప్పి సలహాలు తీసుకొని తర్వాత వస్తానులే అని ఏం చెప్పలా. అంతకుముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, ముగ్గురు యవనస్తుల గురించి. ఒక యవనస్తుడు ఉద్రేకంతో ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు అంటే, బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానయ్యా అన్నాడు. అప్పుడు యేసయ్యమన్నాడు అతని హృదయాంతరంగమును ఎరిగి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా? నక్కలు ఉండడానికి బొరియలు ఉన్నాయి అంటే స్థలాలు ఉన్నాయి, ఆకాశ పక్షులు నివసించడానికి కూడా గూళ్ళు ఉన్నాయి, వాటికి కూడా నివాస స్థలాలు ఉన్నాయి, కానీ కనీసం నేను తలవాల్చుకోవడానికి కూడా నాకు స్థలము లేదు అంటే ఈ యవనస్తుడు ఏం చేశాడు, నువ్వేదో ఇస్తావని నీ దగ్గరకు వస్తే నీకే ఏమి లేదా అన్నట్లుగా ఆ యవనస్తుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రెండో యవనస్తుని ప్రభువు చెప్పాడు కదా, వచ్చి నన్ను వెంబడించు అంటే ఈ యవనస్తుడు ఏమన్నాడు, మా నాన్న పాతిపెట్టి వస్తాను అన్నాడు. ఏమన్నా అది తప్ప మీరు చెప్పండి? తండ్రిని పాతిపెట్టి రావడం తప్పు అంటారా? మిమ్మల్ని తప్పు కాదు కదా. కానీ యూదుల ఆచార ప్రకారంగా తండ్రి చనిపోతే 1 సంవత్సరం వరకు కార్యక్రమాలు నిర్వహిస్తారు వారు. వారి ఆచారం అది, గౌరవప్రదంగా, తల్లిదండ్రులకు గౌరవప్రదంగా ఆ సంవత్సరం అంతా కూడా దానికి సంబంధించినటువంటి ఆచారాలు వారు నిర్వహిస్తారు. ఇంకోటి ఏమిటంటే అప్పటికే తండ్రి ఇంకా చనిపోలా, తండ్రి మంచాన పడి ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలు సంవత్సరం అంతా జరిగించిన తర్వాత ఇక పనులేమి లేకుండా అన్నీ చక్కబరుచుకొని ఆ తర్వాత నీ సేవకు వస్తాను అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు అంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారులే కానీ నీవైతే వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అక్కడ 2 గుంపుల మృతులు కనబడుతున్నారు. ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము అన్నాడు. అంటే సంవత్సరం అంతా ఈ ఆచారాలు చేసే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు చూసుకుంటారులే. ఎవరు వాళ్ళు? మృతులు అన్నాడు. ఏమన్నాడు? అమ్మా మిమ్మల్ని ఈ కొన్ని కార్యక్రమాల దగ్గర చూస్తూ ఉంటాం కదా, ఇట్లాంటి కార్యక్రమాల దగ్గర కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు విడ్డూరం ఏమిటాయంటే ఈరోజు సేవకులు కూడా వాటిని ప్రోత్సాహపరిచి జరిగించడం అది చాలా విచారకరం. ఒకసారి మన సంఘంలో నేను లేని ఆ రోజు మన యవనస్తులు పంపించా, కార్యక్రమాన్ని పంపిస్తే వేరే అయ్యగారు వచ్చాడు, పేరు చెప్పనులే కానీ వేరే అయ్యగారు వచ్చాడట కార్యక్రమానికి. వీళ్ళు సాధారణంగా తీసుకెళ్తున్నప్పుడు ఈ అయ్యగారే గుర్తు చేసి మరి దింపుడు కళ్ళం దగ్గర దించరా అని చెప్పేసి ఏం చేశాడు అమ్మా. అంటే ఈరోజు వాటికి విరోధముగా లేకపోతే వాటిని తృణీకరించాల్సినటువంటి సేవకులు కూడా అలాంటి వాటికి వంతు పలుకుతున్నారు అంటే ఇది చాలా విచారకరం.
కాబట్టి సంవత్సరం అంతా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు, అంటే ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు తండ్రి దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా జరిగించుకొని తర్వాత వస్తానులే అంటే, అలా ఆచారములో పద్ధతులు జరిగించే వాళ్ళు దానికే ఉన్నారులే, ఆ మృతులు తమ మృతులను వాళ్ళు పాత పెట్టుకుంటారులే, కానీ నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని ప్రభు చెప్పాడు. ఇక మూడో వాడేమన్నాడు, ప్రభువా నిన్ను వెంబడించాలని ఉంది కానీ నేను వెళ్ళి నా తల్లిదండ్రులకు, నా బంధువులకు, మా కులస్తులు, మా చుట్టాలు అందరూ ఉన్నారుగా, వాళ్ళకు చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత వస్తాను అన్నాడు. ఆ సందర్భంలో యేసయ్య ఏమన్నాడు, మత్తయి గారు రాయలేదు కానీ అది లూకా గారు రాశారండి. ఆ సందర్భంలో యేసయ్య ఏమన్నాడు అంటే, నా గట్టి మీద చెయ్యి పెట్టి వెనక వైపునకు చూచువాడు నాకు పాత్రుడు కాదు అని ప్రభు పలుకుచూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో మత్తయి గారు ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. ఉద్యోగం చేసే వ్యక్తిని పిలిచినప్పుడు, అయ్యా మరి నాకు ప్రభుత్వ ఉద్యోగం కదా, ఇవన్నీ వదిలేసుకుని వస్తే ఎట్లా, మళ్ళీ ఈ ఉద్యోగం దొరుకుతుందో లేదో, అసలే రోమా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగం అని ఏమీ కూడా అనుకోలేదు. నన్ను పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడు, నా ఉద్యోగం కంటే, నా ఆస్తి కంటే, నా ఆరోగ్యము కంటే, నా తోటి వారందరికంటే ఈయన శ్రేష్టమైన వాడు, ఈయనను వెంబడించాలి అనే ఉద్దేశముతో వెంటనే యేసయ్య పిలిచిన వెంటనే మత్తయ్య గారు ఏం చేశారు అంటే, క్రీస్తును ఆయన వెంబడించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది వెంటనే దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే, ఆ వాక్యమునకు మనము విధేయతను కనపరచాలి. చాలా సందర్భాల్లో మీకు చెప్పే కదా, కనబడే కాపరికి, వినబడే వాక్యానికి నువ్వు లోబడినప్పుడు కనబడని దేవుడు నీ హృదయములో ఆయన నివాసం చేస్తాడు. ఆమెను చెప్తే బాగుండేది. ఇప్పుడు వద్దులే, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏది నీకు లోబడేది ఏంది అన్నట్టుగా, అంతేనా? కనబడే కాపరికి, వినబడే వాక్యానికి నువ్వు లోబడితే కనబడని దేవుడు నీ హృదయములో ఆయన నివాసమును చేస్తాడు. కనుక ప్రభునందు ఆత్మీయులరా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాక్యము ద్వారా దేవుడు మనతో ఆయన మాట్లాడి సంధిస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యానికి తక్షణమే వెంటనే మనము విధేయతను కనపరచాలి. ఈ మత్తయ్య గారు ఎంత దీనుడో తెలుసా, నేను కాదు ఇంకెవరో అన్నట్లుగా ఈ భాగంలో చెప్తున్నాడు. ఇంకా మీకు అర్థం కావడానికి ఒక పేపర్ మీరు అలా తిప్పితే, ఏది మత్తయి శుభవార్తలోనే ఒక పేపర్ మీరు అలా ముందుకు తిప్పితే, మత్తయి శుభవార్త 10వ అధ్యాయములో 2వ వచనము నుండి 4వ వచనం వరకు 12 మంది శిష్యుల పేర్లు రాశాడండి. ఉందా మీ బైబిల్లో? అమ్మా, 12 మంది అపోస్తలుల పేర్లు రాశాడు. రాసింది ఎవరు? అమ్మా మీ అందరికి దండాలు, కింద కూర్చున్న వాళ్ళకి చెప్పండి కాస్త. ఎవరు రాశారు? మత్తయ్య గారే రాశాడు. ఏమని రాసుకున్నాడు ఆయన పేరు? మీరు చూస్తే 8వ పేరు ఉంటుందండి. 8వ పేరు 3వ వచనంలో 8వ పేరు సుంకరి అయిన మత్తయి. ఎలా రాశాడు? సుంకర్ అంటే మీరేదో బిరుదు అనుకుంటారేమో, కాదు. ఆయన ఏ ఉద్దేశంతో రాశాడు అంటే, ఒకప్పుడు పాపి అయిన మత్తయి అని దాని అర్థం. మీకు అర్థమవుతుందా ఎలా రాసుకున్నాడు? ఒకప్పుడు పాపిగా ఉన్న మత్తయి అని రాసుకున్నాడు. ఈ రోజుల్లో పాస్టర్ గారు ఎట్లా రాసుకుంటున్నారో తెలుసా? మరి బిబ్లికల్గా, థియోలాజికల్గా అంతగా స్టడీ చేశారో లేదో, ఆ చదువు ఉందో లేదో, ఉన్నా లేకపోయినా పేరుకు ముందు రెవరెండ్, ఇంకా బిషప్, తర్వాత డాక్టర్ అట. డాక్టర్ ఇంకెవరున్నాయా? అపోస్తులు, అపో అని పెట్టి 2 అక్షరాలు పెడతారు చూసారా? మీకు చాలాసార్లు చెప్పా, అపో అని 2 అక్షరాలు పెట్టి పేరు రాసుకున్నారంటే అది అపోహ మాత్రమే, వాళ్ళు అపోస్తులు కాదు. అపోస్తులుడికి ఉండాల్సినటువంటి ఆ లక్షణాలు అంటే మీకు చాలాసార్లు చెప్పాను. స్వయంగా దేవుని చేత పిలువబడిన వాడై ఉండాలి. అపోస్తుడైన పౌలు అదే అన్నాడు, ప్రత్యక్షంగా నేను ఆయనను చూచాను, ఆయన ద్వారా నేను పంపబడ్డాను అని అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలా పేర్ల కంటే ఈ బిరుదులు ఎక్కువ ఉంటాయండి చాలామందికి. తెలుసా మీకు? కరెంట్ పోయిందా నాన్న? ఇదా ఏదొస్తుంది సౌండ్? దాన్ని ఆఫ్ చేయి ఒకసారి. దాన్ని అక్కడ కదిలిందా జాకు? పోయిందా? బంద్ చేసినవా? మళ్ళీ మీరు ఇక్కడ కదిలించారా?
ప్రైజ్ ది లార్డ్. బంద్ చేయలే. రైట్, ఎక్కడున్నాం? అపోస్తుల బిషపుల దగ్గర. అంటే కొంతమంది ఈ పేరు ఏదైతే ఉందో, పేరు కంటే ఎంత బారు ఏముంటాయో తెలుసా అమ్మా? ఈ బిరుదులు, నేను సెక్యులర్ స్టడీ గురించి చెప్పట్లా, చదువుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎంబీఏ బిఏ, అది వాళ్ళ ఇష్టంలే. కానీ ఈరోజు దేవుని సేవకులను పడిన వారు కూడా, ఇంకో మాట మీరు చదువుకుంటే ఇక్కడ రాయబడిన మాట, 12 మంది అపోస్తుల పేరు రాసింది మత్తయి గారే. సుంకరి అయిన మత్తయి అని రాసుకోవడమే కాదు, ఎన్నో పేరు రాసుకున్నాడు తెలుసా ఆయన? 8వ పేరు. ఎన్నో పేరు రాసింది ఆయనే కదా. ఫస్ట్ పేరు నాదే ఉండాలని రాసుకోవచ్చు, మత్తయి అని మొట్టమొదటిగా ఆ పేరు రాసుకోవచ్చు. ఇది కూడా పెద్ద ఇదేనా అనుకోవచ్చేమో. ఉన్నారు ఈరోజు చాలామంది. ఒకసారి మనం సెమీ క్రిస్మస్ పెట్టి పాంప్లెట్స్ కొట్టించామండి. ఆ లోకల్లో ఉన్న పాస్టర్స్కి చెప్పండి అని చెప్పాను నేను. సరే, అందరికీ తెలియపరిచారు. వాళ్ళ పేర్లు కూడా రాసుకుంటారంటే వాళ్ళ పేర్లు రాసుకొచ్చారు. ఆ పేర్లన్నీ కూడా పాంప్లెట్స్లో ప్రింట్ చేయించాం. పేర్లన్నీ ప్రింట్ చేపిస్తే అందులో ఒక ఆయన అలిగాడట. ఎందుకు అలిగాడు అంటే, నా పేరు 4వ పేరు వేశారు. ఎక్కడ నా పేరు ఫస్ట్ అయ్యకుండా కింద రాశారు. అంటే ఇట్లాంటివి కూడా ఉంటాయి కొన్ని. కానీ మత్తయ్య గారిని చూసి మనం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనే రాశాడు, నా పేరు ముందుండాలి అని రాయిలా. ఎన్నో పేరు? 8వ పేరు. అపోస్తుల లిస్ట్లో 8వ పేరును ఆయన రాసుకున్నాడు. దీనత్వం కలిగిన వాడు. మళ్ళీ ఆయన రాస్తూ కూడా ఏమన్నాడు, ఒక ఇంటిలో యేసుక్రీస్తు భోజనానికి కూర్చున్నాడు అని రాశాడు. కానీ లూకా గారు ఏం రాశాడు, మత్తయ్య గారి ఇంటిలో యేసుక్రీస్తు వారు భోజనానికి కూర్చున్నాడు. ఎంత దీనత్వం అంటే, అది నా ఇల్లే అని చెప్పాడా? ఒక ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మీ ఇంట్లో భోజనం చేశాడు అనుకోండి, అసలు వెంటనే వాట్సాప్ స్టేటస్లు, ఫేస్బుక్ల్లో, ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఎన్ని సోషల్ మీడియాలు ఉన్నాయో. ఏంటి, మా ఇంట్లో భోజనం చేస్తున్న ఎమ్మెల్యే వస్తాయా రావా కదా? ఆ రోజు యేసుక్రీస్తు కూడా అలాగే ఆ స్థానంలో ఉన్నాడు. ఆయన మత్తయ్య గారి ఇంటిలో ఆయన భోజనానికి కూర్చున్నాడు. కానీ ఈ సువార్త రాసేటప్పుడు ఆయన ఆ విషయం రాయిలా, మా ఇంటిలో యేసయ్య భోజనానికి కూర్చున్నాడు అని రాయిలా. ఒక ఇంటిలో ఆయన భోజనమునకు కూర్చున్నప్పుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, ఈ మత్తయి ఎంత విధేయుడు అంటే, యేసయ్య చెప్పాడు వచ్చి నన్ను వెంబడించు అనగానే వెంటనే అతడు విధేయతను కనపరిచినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథముల నుండి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా శుభవార్తలో 14వ అధ్యాయము 25-26 వచనాల నుండి దేవుని వాక్యాన్ని సమయంలో మనం చదువుకుందాం. లూకా శుభవార్త 14వ అధ్యాయము 25-26 వచనాల్లో నుండి దేవుని వాక్యాన్ని సమయంలో మనం చదువుకుందాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, అక్క చెల్లెండ్రను, అన్నతమ్ములనైనను ద్వేషింపకుంటే అతడు నా శిష్యుడు కానేరడు. అమ్మ, మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తును వెంబడించడానికి చాలామంది జన సమూహం వస్తున్నారట. చాలామంది వస్తున్నారు. వాళ్ళందరిని చూచి యేసయ్యమన్నాడు అంటే, రబ్బాయ్ నన్ను వెంబడించాలి అంటే ఏం చేయమన్నాడు? తల్లిదండ్రులనైనను, అక్క చెల్లెండ్రనైనను, పిల్లలనైనను, భార్యనైనను, భర్తను చేర్చాలి. అక్కడ ఏమండో ఇవనండి జాగ్రత్తగా, భర్తని మాత్రమే చేర్చాల, మిగతావన్నీ కూడా అక్కడ చేర్చాలి. అంటే భర్తను వదిలేసి రమ్మని చెప్పలా యేసయ్య. ఈ విషయాలు మాత్రం ఏమన్నాడు అంటే, ఎవడైనా ఒకవేళ నన్ను వెంబడించాలి అంటే వారిని ద్వేషించాలి అన్నాడు. ఏంటి దీని అర్థం? ద్వేషించడం అంటే నిజంగా ద్వేషించమని కాదు. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, యేసయ్య ప్రసంగం చేస్తూ కొండ మీద ఒక సందర్భంలో ఆయన ఏమన్నాడు అంటే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసేసేయి, పెరికేసేయి అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నీ కుడి చెయ్యి అభ్యంతరపరిస్తే నరికేసుకో అన్నాడు. ఏంటి దీని అర్థం? దీని అర్థం ఏమిటాయి అంటే, ఒకవేళ మోహపు చూపు విషయంలో నీ కన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయమన్నాడు? గుడ్డివాడిగా ఉండు అన్నాడు. ఒకవేళ నువ్వు కార్యం చేసే విషయంలో ఏదైనా చెయ్యి ఒకవేళ ఆటంకంగా ఉంటే ఏం చేయమన్నాడు? అవిటోళ్ళలాగా ఉండు అన్నాడు.
నాకు దైవజనుడి పేరు గుర్తులేదు కానీ ఒకసారి మారు మనసు పొందకముందు ఆయన పేకాట ఆడాలి అలవాటు ఉందంట, బాగా పేకాట ఆడే అలవాటు ఉంది. మారు మనసు పొందిన తర్వాత ఇట్లాగ ఒకసారి వీధిలో నడిచి వెళ్తూ ఉంటే కొంతమంది స్నేహితులు ఉంటారు కదా, అంతకుముందు కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా, పిలిచారట. రే రారా ఒకసారి కూర్చుందాం, ఆట ఆడదాం అని పిలుస్తూ ఉంటే ఏ వినమన్నట్టుగా పోతున్నాడట, ఏ వినమన్నట్టుగా పోతున్నాడు. మళ్ళీ గట్టిగా కేక వేశారట, ఏమి వినమన్నట్టుగా పోతున్నాడు. అంటే ప్రభు చెప్పింది అదే. ఏమన్నాడు? నీ చెవి అభ్యంతర పరిస్థితి దాన్ని తీసేసుకో అంటే అర్థం ఏంటి? చెవిటోల్లాగా ఆ తప్పించుకునేటువంటి విషయంలో చెవిటోల్లాగా ఉండు అని అర్థం. సరే ఈ స్నేహితుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, భుజం తట్టి పిలిచి అన్నాడు, ఏంరా ఎన్నిసార్లు పిలవాలి అన్నాడు. అవునా పిలిచావా అన్నాడు మొత్తానికి. సరే ఒక ఆట ఆడదాం రా అంటే అప్పుడు ఏమన్నాడు? నాకు చేతులు లేవుగా అన్నాడు. ఏమన్నాడు? ఆట ఆడదాం రారా, పేకాట ఆడదాం రారా అంటే నాకు చేతులు లేవుగా అన్నాడు. చేతులు లేవని పిచ్చావని పట్టిందా? 2 చేతులు ఊపుకోవటం అడుగుతున్నావు, ఆ చేతులు ఉన్నాయిగా అంటే అవునా ఇవి నావి కావుగా అన్నాడట. ఏమన్నాడు? ఇవి నావి కావుగా అంటే నీ కాకపోతే మరి అతికించుకున్నావు వేరే వాళ్ళవి అంటే యేసయ్య ఈ చేతులు మార్చుకున్నాడుగా అన్నాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసయ్య చెప్పింది ఏంటి? మీ కంటిని మీరు పెరికి వేసుకోండి అంటే కొన్ని సందర్భాల్లో మీరు గుడ్డివారై ఉండాల్సి వస్తుంది, చెవిటి వారై ఉండాల్సి వస్తుంది అని యేసయ్య మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు అంటే మీరు అందరిని ద్వేషించండి అంటే అర్థం ఏంటి? వాళ్ళు ద్వేషించమని కాదు, కొన్ని సందర్భాల్లో నన్ను నమ్మినందుకు వారిని పక్కన పెట్టాల్సి వస్తుంది. కాబట్టి దానికి కూడా వెనకంజ వేయకుండా అలా రాగలిగితే మీరు నన్ను వెంబడించండి అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజులో ఎంతమంది లేరండి, చాలామంది, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ప్రభువును నమ్మిన కారణాన్ని బట్టి వెలివేయబడిన భార్య, వెలివేయబడిన భర్త, వెలివేయబడిన పిల్లలు, కుటుంబంలో అనేక మంది ఏకమైపోయి ఒంటరిని చేసినటువంటి సందర్భాలు. అందుకొరకే యేసయ్య చెప్పాడు, నన్ను వెంబడిస్తే ఇలాంటివన్నీ కూడా వస్తాయి, కాబట్టి దానికి సిద్ధపడితేనే మీరు నన్ను వెంబడించాలి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మత్తయ్య గారు యేసయ్యను నమ్మెను అని వ్రాయబడిందా, క్రీస్తును వెంబడించెను అని వ్రాయబడిందా? చదవండి ఒకసారి, అక్కడ ఏముంది చదవండి. నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఈరోజు చాలా క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే నమ్మిక దగ్గరే ఆగిపోయారు. మేము యేసయ్యను నమ్ముకున్నామండి, యేసయ్యను నమ్ముకున్నామండి. నమ్ముకున్న వాళ్ళే అమ్ముకున్నారండి. అమ్ముకున్నారా? ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తును అమ్మి వేసుకున్నాడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా కూడా యేసయ్యను నమ్ముకున్నాడు, పక్కనే ఉండి అమ్ముకున్నాడు. కానీ యేసయ్యకి ఎవరు కావాలో తెలుసా? ఆయనను వెంబడించేవారు కావాలి. ఎవరు కావాలి? వెంబడించాలి అంటే ఆయన శిష్యుడిగా మార్చబడాలి. శిష్యుడిగా మార్చబడాలి అంటే ఇక్కడ లూకాసు శుభవార్త 14వ అధ్యాయములో 3 గుణాలు, శిష్యునికి ఉండాల్సినటువంటి 3 గుణాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నారు. యేసయ్య పరలోకానికి వెళ్ళేటప్పుడు చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మిక నామములో బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి మీరు బోధించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలము ఉన్నాను. చివరిగా యేసయ్య తన శిష్యులతో చెప్పిన మాట. ఆ సందర్భంలో యేసయ్య ఏం చెప్పాడు అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సకల జనులను ఏం చేయమన్నాడు అంటే నా శిష్యులనుగా మీరు చేయండి అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు యేసయ్యకు శిష్యులు లేరండి, అయ్యగారులకు ఉన్నారు. చాలామంది పెద్ద పెద్ద అయ్యగారులకి శిష్యులు ఉన్నారు, కానీ అయ్యగారులకు శిష్యులు ఉన్నారు. కానీ ఎవరు పేరు మీద సేవ చేస్తున్నారో ఆయన గారికి శిష్యులు లేరు. ఎవరికి? యేసయ్యకు. నాకు శిష్యులు చేయండి రా అని యేసయ్య చెబితే వీళ్ళకు శిష్యులు చేసుకుంటున్నారు చాలామంది. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం చేయమన్నాడు యేసయ్య? సకల జనులను నా శిష్యులనుగా చేయండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసయ్య చెప్పింది ఏమిటంటే మన విశ్వాసులముగా మిగిలిపోకూడదు. ఒక్కొక్క విశ్వాసి ఎలా మార్చబడాలి అంటే ఒక్కొక్క శిష్యుడిగా మార్చబడునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా మార్చబడాలి?
ఏమని ఒక్క శిష్యుడే ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే ఆ ప్రాంతమంతా కూడా, గ్రామమంతా కూడా మార్చబడుతూ ఉంది. ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క శిష్యుడిగా మార్చబడితే మన భారతదేశం ఎప్పుడో మారిపోయేదే. కానీ ఈరోజు యేసయ్యకు శిష్యులు లేరండి. కానీ ఎవరున్నారు? మేము యేసయ్యను నమ్మేవండి, మేము యేసయ్యను నమ్మేవండి. ఎందుకు నమ్మేవండి? ఆయన ఏదో ఇస్తాడని. ఆ రోజు కూడా చాలామంది జనసమూహము యేసయ్యను వెంబడిస్తుంటే వారిని చూసామన్నాడు. మీరు ఎందుకు వెంబడిస్తున్నారు? నాకు బాగా తెలుసులే అన్నాడు. యోహాను శుభవార్తలో మీరు చదువుకుంటే చూడండి ఒకసారి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోహాను శుభవార్తల నుండి 6వ అధ్యాయములో 22వ వచనము నుండి, ఇక్కడ చదవనక్కర్లేదు కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ రాయబడినటువంటి సందర్భం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్య దగ్గరకు కొంతమంది జన సమూహం వచ్చారండి. వీళ్ళు ఒక కిరీటం పట్టుకొని తిరుగుతున్నారట. యేసయ్య అక్కడికి వెళ్తే అక్కడికి. ఎందుకు? ఆయన రాజు చేయాలని. ఏం చేయాలని? రాజును చేయాలని కిరీటం పట్టుకొని తిరుగుతూ ఉంటే యేసయ్య వాళ్ళకి కనబడకుండా వెళ్ళిపోయేవాడు అండి. సముద్రం దాటి ఆయన అవతలకు వెళ్ళిపోయాడు. వీళ్ళు వెతుక్కుంటూ యేసయ్య ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వచ్చారు. మొత్తానికి కనుగొన్నారండి. మొత్తానికి కనుగొని, బోధకుడా నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఊరంతా దేశం అంతా వెతుకుతున్నాము, నిన్నేమో రాజుని చేద్దామంటే నువ్వేంట అసలు దొరకకుండా తిరుగుతావు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? 6వ అధ్యాయములో 26వ వచనములో మీరు చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, యేసు మీరు సూచనలు చూచట వలన కాదు కానీ రొట్టెల భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమన్నాడు యేసయ్య? మీరెందుకు నన్ను వెంబడిస్తున్నారు? నాకు బాగా తెలుసులే అన్నాడు. ఎందుకు వెంబడిస్తున్నారు అన్న నా వైపు చూడండి, మా జాగ్రత్తగా వాక్యం వినండి. ఎందుకొరకు యేసయ్యను వెంబడిస్తున్నారు అంటే, మొదటిది ఆకలైనప్పుడు ఆయన ఏమిస్తున్నాడు? 5 రొట్టెలు 2. రోజు చేపలు దొరుకుతాయి, రోజు రొట్టెలు దొరుకుతాయి, కష్టపడకుండా ఆహారం దొరుకుద్ది. కాబట్టి ఈయనతో పాటు తిరిగితే మాకు రోజు ఆహారం దొరుకుద్ది. అది మొదటిది. రెండోది ఏమిటంటే, ఎందుకు యేసయ్యను వెంబడిస్తున్నారు అంటే, వచ్చినటువంటి రోగులనెల్లను కూడా ఏం చేస్తున్నాడు ఆయన? అందరిని బాగు చేస్తున్నాడు. కాబట్టి ఇక మాకు రోగాలు వచ్చినా ఏం పర్వాలేదు, డాక్టర్ల సహాయం కూడా మాకు అక్కరలేదు, ఈయనుంటే మాకు చాలు అనుకున్నారు. అది రెండవది. మూడవది, చనిపోయిన వారిని సైతం ఆయన ఏం చేస్తున్నాడు? తిరిగి లేపుతున్నాడు. ఎంతకంటే ఎక్కువేం కావాలండి? కాబట్టి వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు అంటే, నువ్వు ఎక్కడెక్కడెక్కడో ఉంటే వెతుక్కోవటం ఇబ్బంది అవుతూ ఉంది. అదే నువ్వు రాజు అయ్యావనుకో, ఒక దగ్గర ఉంటే మేమందరం వచ్చి మా బాధలన్నీ మీకు చెప్పుకోవచ్చు అయ్యా, బాగుంటుంది. కాబట్టి అక్కడెక్కడ తిరమాక అని చెప్పి వీళ్ళు యేసును వెంబడిస్తున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు కదా, మీరెందుకు నన్ను వెంబడిస్తున్నారు? నాకు బాగా తెలుసు. భూ సంబంధమైన వాటి కొరకు నన్ను వెంబడిస్తున్నారు కదా అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఇదే సందర్భాన్ని లూకా శుభవార్తలు ఇప్పుడు ఏమన్నాడు అంటే, మరొకసారి చదువుకుందాం ఆ మాట. 14వ అధ్యాయము 25, 26 వచనాల్లో రాయబడిన మాట, బహుజన సమూహములు ఆయనతో కూడా నిలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, అక్క చెల్లెండ్రను, అన్నదమ్ములను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే అతడు నా శిష్యుడు కానేరాడు. దీని అర్థం ఏమిటంటే, మనుషులందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను ప్రేమించాలి. ఆమెను చెప్పండి గట్టిగా. అందరికంటే ఎక్కువగా. మీకు అర్థం కావడానికి, నీ భర్త మీద ఉన్న ప్రేమ ఒక నక్షత్రం లాంటిది, నీ భార్య మీద ఉన్న ప్రేమ ఒక నక్షత్రం లాంటిది, నీ బంధువుల మీద ఉన్న ప్రేమ ఒక నక్షత్రం లాంటిది, నీ పిల్లల మీద ఉన్న ప్రేమ నక్షత్రాలు లాంటివి. కానీ సూర్యుడు రాగానే ఇవన్నీ ఏమైపోతాయి చెప్పాలి అంటే, అక్కడి నుంచి పోయాయనా? పోలా. నక్షత్రాలు పగలు కూడా ఉంటాయి, పగలు కూడా వెలుగుతానే ఉంటాయి. కానీ సూర్యుని యొక్క వెలుగులో నక్షత్రాల వెలుగు మనకు కనబడదు. ఇప్పుడు దేవుని మీద ప్రేమ ఎలా ఉండాలి? సూర్యుని మీద ఉన్న ప్రేమ వలె ఉండాలి. ఇతరుల మీద ప్రేమ ఎలా ఉండాలి అంటే, ఆ నక్షత్రాల వలె ఉండాలి. ఎందుకనకంటే, మనము ఆరాధించేటువంటి దేవుడు ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడు. అద్వితీయుడు అంటే ఆయన లాంటి వాడు ఎవడు కూడా లేడు. కాబట్టి ఆయన మీద ఉన్న ప్రేమ కూడా ఎలా ఉండాలి అంటే, అద్వితీయంగానే ఉండాలి. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఆయన ప్రేమించినట్టుగా యేసయ్య నిన్ను కూడా ప్రేమిస్తా, ఈవెన ప్రేమించినట్టుగా యేసయ్య నిన్ను కూడా ప్రేమిస్తా అంటే కుదరదు. అద్వితీయంగా యేసయ్యను మనము ప్రేమించాలి. అదే అంటున్నాడు ఇక్కడ, ఎవడైనా నన్ను వెంబడించాలి అంటే ఏం చేయాలి? మనుషులందరికంటే ఎక్కువగా నన్ను మీరు ప్రేమించాలి అన్నాడు. ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా శుభవార్తలోనే 14వ అధ్యాయము 27వ వచనములో వ్రాయబడిన మాట. లూకా శుభవార్త 14వ అధ్యాయం 27వ వచనములో, మరియు ఎవడైనా నన్ను వెంబడించాలి అంటే తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అలా వెంబడించకపోతే అతడు నా శిష్యుడు కానేరడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. రెండవది ఏమన్నాడు యేసయ్య? ఆయన శిష్యుడిగా ఆయన వెంబడించాలి అంటే ఏం చేయాలి? సిలువనెత్తుకొని వెంబడించాలి. ఎప్పుడు ఎత్తుకొని వెంబడించాలి సిలువ? గుడ్ ఫ్రైడే రోజు అమ్మా వీధుల వెంట ఒక సిలువ ఎత్తుకొని యేసయ్యలా కిరీటం పెట్టుకొని రోడ్ల మీద, నేను అనుకుంటా కదా నిజంగా యేసయ్యలాగా ముళ్ళ కిరీటం పెట్టి కట్టకట్ట వత్తలాడు అసలు అట్లా. ఏమండి యేసయ్యలాగా సిలువ మోయడం అంటే అది ఈజీ అనుకున్నావా? కిరీటం పెట్టి రోడ్ల మీద గుడ్ ఫ్రైడే రోజు ఆ మోసినోడు మళ్ళీ ఏం చేస్తాడు? 40 రోజులైనట్ట మళ్ళీ అది. అమ్మో అన్యులు చూసి నేర్చుకున్నారు ఈరోజు మనోళ్ళు కూడా. ఆ 40 రోజులట మళ్ళీ తర్వాత కోళ్ళు మాయం, యాట్ల మాయం, బీర్లు మాయం, అన్ని మాయం. దేవునికి స్తోత్రం. 40 రోజులు మాత్రం అసలు ఎంత ఎప్పుడైపోద్దా అన్నట్లుగా ఉండి, నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా. అంటే ఈ లెంట్ డేస్ అని పాటిస్తున్నారు చూసారా? సరే నేను పాటించదని ఏం చెప్పట్లేదులే, కానీ అక్కడితో ముగించొద్దురా భక్తి అని చెప్తూ ఉన్నాను. అంటే ఏంటి? 40 రోజులే, మళ్ళీ మిగతా తర్వాత చలరేగిపోవటమే. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడు? ఎప్పుడు మోయాలి సిలువ? గట్టిగా చెప్పండి, ఎప్పుడు మోయాలి? చూడండి ఒకసారి లూకా శుభవార్త 9:23. అందరూ మనం నేర్చుకోవలసిన సత్యాలు ఇవన్నీ కూడా 9వ అధ్యాయము 23వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. మరియు ఆయన ఎందరితో? అమ్మా మిమ్మల్ని ఎందరితో? అందరితోనా కొందరితోనా? అందరితో ఇట్లా నేను, ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని. ఎప్పుడెప్పుడు? అందరు చెప్పండి గట్టిగా ఒకసారి. ఎప్పుడెప్పుడు? ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతి దినము అంటే అంతరంగములో సిలువ మోయాలి. యేసయ్య తన అంతరంగములో ప్రతి దినము కూడా సిలువ మోసాడండి. ఎలా మోసాడు? చాలామంది అన్నారు, అరే వీడు తాగుబోతోడురా, వీడు తిరుగుబోతోడురా, వీడు మహాపాపిరా, వీడికి పిచ్చి పట్టిందిరా అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా యేసయ్యను దూషించారు. అంత మాత్రమే కాదు, కొంతమంది ఏమన్నారు? వీడు దయ్యములు పట్టినవాడు అన్నారు. ఏమన్నారు? అది ఎట్లా ఉండదు తెలుసా? ఉదాహరణకు ఇప్పుడు కాలనీలో కానీ లేదా ఎక్కడైనా మీరున్న ఊర్లో ఒక వ్యక్తిని చూసి వీడికి చేతపడవచ్చు అన్నారనుకోండి, ఊరు మొత్తం ఆ పేరు మోగిపోయింది అనుకోండి, ఎంత బాధ ఉంటుంది ఆ వ్యక్తికి. ఏమండోయ్ కదా? యేసయ్య కూడా ఆ పేరు వేశారు. ఏమన్నారో తెలుసా? ఇతడు దయ్యములు పట్టినవాడు. అంటే దయ్యాలు పట్టే ఇవన్నీ చేస్తున్నాడు అద్భుతాలు అన్నట్లుగా దయ్యములు పట్టినవాడని నానా రకాలుగా ప్రభువును నిందించారండి. అంటే అంతరంగంలో ప్రతి దినము కూడా యేసయ్య ఏం మోస్తున్నాడు? ఆయన సిలువను మోస్తున్నాడు. కర్ర చెక్కలు పట్టుకొని భుజాల మీద మోయడం కాదు సిలువ మోయడం అంటే. అంతరంగంలో ప్రతి దినము కూడా ఏం మోయాలి? సిలువ మోయాలి. సిలువ మోయడం అంటే అంత ఈజీ అనుకున్నావా? ఒకసారి మీకు చెప్పా కదా, ఇట్లాంటి తాగుబోతు బ్యాచ్ గుడ్ ఫ్రైడే రోజు ఈ కర్ర ఒకటి భుజం మీద వేసి సిలువ మోసుకుంటూ వెళ్తున్నారట. సిలువ మార్గం అని పేరు పెట్టి దానికి సిలువ మోసుకుంటూ వెళ్తున్నారు. ఈ వెనక వైపున ఒక 4గురిని పెట్టారట. వీళ్ళు తాగుబోతులు. మోసేవాడు తాగుబోతే, అమ్మా వెనక నిలబడ్డోళ్ళు కూడా తాగుబోతులే. మరి యేసయ్య సిలువ మోస్తున్నప్పుడు వెనక నుండి వాళ్ళు ఏం చేశారు? కొరడాలతో కొడతా ఉన్నారు కదా. ఒకసారి కూర్చోబెట్టి కొట్టిన తర్వాత, బోధకుడా నిన్ను కొట్టింది ఎవరు చెప్పని హేళన చేశారు కదా. వీపు మీద వెనక నుంచి ఒకడు ఏం చేశాడు? ధడేళ్ళ వీపు మీద కొట్టాడట. వీపు మీద కొట్టగానే ఒక్కసారి కోపం తిరిగి, ఎవడ్రా అన్నాడు. వీడు ఎవరు? సెలవు మోసేవాడు. ఎవడ్రా అన్నాడు వెనక్కి తిరిగి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా నిలబడ్డారు? బోధకుడా నిన్ను కొట్టింది ఎవరో చెప్పు అన్నట్టుగా సైలెంట్గా నిలబడి నవ్వుతున్నారట. మళ్ళీ సెలవు మోసుకొని వెళ్తున్నాడు. ఇంకొకడు ఏం చేశాడు? మళ్ళీ వీపు మీద కొట్టాడు. మళ్ళీ వెనక్కి నా సంగతి తెలియదు అన్నాడట. ఈ సెలవు కానీ పక్కన పెట్టానంటే
కొంతమంది అంటారు కదా, నేను బాప్తిసం పొందాను కాబట్టి, లేకపోతే నువ్వు పొందావు సుఖం. ఇంకా దేవునికి స్తోత్రం. అంటే కొంతమంది అంటూ ఉంటారు చూసారా, ఈ సిలువని కానీ పక్కన పెట్టాలంటే నీ సంగతి చెప్తా అన్నాడట. సరే, మొత్తానికి మళ్ళీ మోసుకుంటూ వెళ్తున్నాడు. మూడోసారి ఇంకొకడు వీపు మీద కొడితే ఆ సిలువ అక్కడ విసిరేసి ఒక్క తన్ను తన్నాడట వెనక్కి తిరిగి. ఏమండి, యేసయ్య సిలువ మోయడం అంటే అంత ఈజీ అనుకున్నావా? ఏదో జనాలు చూసేటట్టుగా కిరీటం పెట్టుకొని కర్ర పట్టుకొని భుజాల మీద మోయటం. యేసయ్య చెప్పింది ఆ సిలువ కాదు. ఏ సిలువ? నీ అంతరంగంలో ఉన్న సిలువ. ఎప్పుడు మోయాలి? ప్రతి దినము కూడా మోయాలి అన్నాడు. ఎప్పుడు మోయాలి? ప్రతి దినము కూడా. ఎవరు సిలువ వాళ్ళే తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. అలా వెంబడించకపోతే అతడు నాకు పాత్రుడు కాదు. దీని అర్థం ఏమిటంటే, స్వచిత్తము అనేది ఏదైతే ఉందో. ఏంటి స్వచిత్తము అంటే? నా ఇష్టం. చాలామంది ఏమంటారు? చెప్పాలి గట్టిగా. నరకంలో పాట పాడుకుంటారు చాలామంది. ఇదే పాట. ఏం పాట? నా ఇష్టం అనే పాట. ఎక్కడ? నరకంలో వినబడే ఏకైక పాట. ఆయన ఎవరు ఉన్నారు నాన్న? ఆర్జీవియా ఎవరో? ఆయన అదే అంటాడు, నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం అంటాడు ఆయన. నరకంలో అందరూ పాడుకునే పాట ఇదే. ఏంటది? నా ఇష్టం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మీరు మహిమపరచాలి. అంటే స్వచిత్తానికి సిలువ వేయాలి. మరి ఇప్పుడు ఎవరి చిత్తం జరగాలి? యేసయ్య చిత్తం మన జీవితంలో జరగాలి. మనం ఏది చెప్పినా కూడా బైబిల్ ఒక మాట రాయబడి ఉన్నది, ప్రభు చిత్తం అయితే నేను అది చేస్తాను, ప్రభు చిత్తం అయితే నేను ఇది చేస్తాను అని చెప్పాలి తప్ప, లేకపోతే నేను అది చేస్తా ఇది చేస్తా అంటే అది గర్వంలాగా అహంకారంలాగా అయిపోద్ది. రేపేమి సంభవించునో మీకు తెలియదు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ప్రతి దినము కూడా స్వచిత్తానికి సిలువ వేసి దేవుని చిత్త ప్రకారముగా మనము జీవించాలి. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు అంటే, మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అన్నాడు. ఎలా ప్రతిష్ఠించాలట? ప్రభువుగా అంటే ఏంటి? ఆయన అధికారానికి మనము ఒప్పుకోవాలి. ఏ సందర్భాల్లో? నీ ఉద్యోగం చేసే విషయంలో కానీ, నీ వివాహ విషయంలో కానీ, నీ భవిష్యత్తు విషయంలో కానీ, నువ్వు పనిచేసే విషయంలో కానీ, నీ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా యేసయ్య అధికారానికి మనము ఒప్పుకోవాలి. అంటే అర్థం ఏంటి? నా డబ్బులు నా ఇష్టం అంటారు చూసారా? ప్రభువును నమ్మిన తర్వాత నీ డబ్బులను బట్టి కూడా దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. కాబట్టి నీ హృదయంలో క్రీస్తుని ఏం చేయాలి అంటే ప్రభువుగా మనము ప్రతిష్ఠించాలి. మూడో విషయం చెప్పి నేను ముగించేస్తాను. లూకా శుభవార్తలోనే 14వ అధ్యాయము 33వ వచనములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా శుభవార్త 14వ అధ్యాయము 33వ వచనములో, ఆ ప్రకారమే మీలో తమకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. మూడోది ఏం చెప్పాడు? కలిగినదంతా కూడా విడిచిపెట్టకపోతే నా శిష్యుడు కాడు అన్నాడు. ఏంటి దీని అర్థం? అంతా వదిలేసి సన్యాసుల్లాగా అడుగులోకి పోండి అని అర్థమా? మరి ఏం దాని అర్థం ఏంది? దాని అర్థం ఏమిటంటే, భూ సంబంధమైన వాటన్నిటికంటే ఎక్కువగా నన్ను మీరు ప్రేమించాలి. ఏం చెప్పండి దాని అర్థం ఏంటి? భూ సంబంధమైన అన్నిటికంటే ఎక్కువగా నన్ను మీరు ప్రేమించాలి. అలా ప్రేమించకపోతే మీరు నా శిష్యులు కాదు. యోబు భార్య ఒకసారి యోబుతో ఏమన్నదయ్యా అంటే, ఇంకేం దేవుడయ్యా, కోట్ల ఆస్తి పోయింది, 10 మంది పిల్లలు చచ్చిపోయారు, నీకేమో భయంకరమైనటువంటి రోగం వ్యాధి వచ్చింది, అందరూ కలిసి మనల్ని వంటరోలు చేశారు, దేవుని దూషించి చావరాదా? అంటే ఏంటి? ఇక ఆత్మహత్య చేసుకో, ఎందుకు నీ బతుకు అన్నది ఈమె. ఎవరు? భార్య. ఇప్పుడు ఈ భార్య భర్తతో ఆ మాట అంటే మీరేం చేస్తారు? భర్తలారా మిమ్మల్ని మీ భార్య వచ్చి సావరాదేగా అందనుకోండి, ఒకవేళ మీరేం చేస్తారు? చీపురు కట్టో రోకల బండో, అంతేనా? యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడవద్దు. ఎందుకనకంటే మేలు అనుభవించట తగినది కానీ కీడు అనుభవించట తగదా. అంటే ఆస్తి ఇచ్చినప్పుడు అనుభవించాం కదా, మనది అనేది ఏది కూడా లేదు. అన్నీ ఎవరివి? ఏమన్నాడు యోబు? అన్నీ ఆయన ఇచ్చాడు. అంటే అన్నీ ఎవరివి?
మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, నాది అనేది ఏముందో చెప్పండి ఈ లోకంలో ఒకసారి మీరు. ఏమండి, మీ మెల్లో ఉన్న బంగారం కానీ, నడుముకున్న వడ్డానం కానీ, ఇంకా ఏమంటారు రామా, ఈ శవలకున్న రింగులు కానీ, బతుకున్నోళ్ళు కొట్టుకు తెస్తారు తప్ప దానికోసం. ఇక్కడ ఈ ముసలమ్మ చనిపోయినప్పుడు చూశానండి, దేవునికి స్తోత్రం. ఆమె చనిపోయింది. ఆ తర్వాత మనవాళ్ళు రాలేదు ఇంకప్పటికి. మనవరాలు కూర్చొని ఏడుస్తూ ఉంది, తల దగ్గర కూర్చుంది, దాని మీద కూర్చొని ఏడిచి చివరికి నా దగ్గరకు వచ్చింది. అది దేవునికి స్తోత్రం. నవ్వుకుంటూ వచ్చి అయ్యగారండి తిని జాగ్రత్తగా. బతుకున్న వాళ్ళు కొట్టుకుంటారు దానికోసం. దేనికోసం చెప్పాలి గట్టిగా. మీరు చెప్పండి, నాది అనేది లోకంలో ఏదీ లేదు. ఒక్క మాట చెప్పనా, నీదైతే నువ్వు చచ్చాక నీతో పాటు వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీతో పాటు ఏమొస్తుందో. మీదైతే మీతో పాటు వస్తుంది, మీతో పాటు ఏమొస్తుందో చెప్పండి. అది నాది అనేది లోకంలో ఏది కూడా లేదు. హానుక్కరు ఒక పాట రాశారు కదా, పాడదాం ఒకసారి ఆ పాట. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉన్న పాట తీస్తారా? పాట ఉందా? నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా, నీదే 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 బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది, అందరూ కలిసి పాడదామా? ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. అమ్మ పోయిందిరా. ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ పొలం, నాకు ఉన్న ఈ బలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదా. అందరు స్వరమెత్తి. ఇచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా, నీదే 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 బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ ఏది లేదయ్యా, ఒకవేళ. హల్లెలూయా. అందుకొరకే ప్రభు ఏమన్నాడు అంటే, భూ సంబంధమైన వాటన్నిటికంటే ఎక్కువగా నన్ను మీరు ప్రేమించాలి. అందుకొరకు ఏమన్నాడు, తనకు కలిగినదంతయు కూడా విడిచిపెట్టకపోతే అతడు నా శిష్యుడు కానేరడు. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, కార్లు ఉండడం తప్పు కాదు, ఆస్తులు ఉండడం తప్పు కాదు, బంగారం పొలాలు కలిగి ఉండడం తప్పు కాదు, కానీ వాటిని హత్తుకొని ఉండడం తప్పు. హత్తుకొని ఉండడం వేరు, కలిగి ఉండడం వేరు. ఉదాహరణకు ఇప్పుడు ఈ మొబైల్ ఉందనుకోండి, దీన్ని ఇట్లా గట్టిగా పట్టుకుంటే ఇదేంటి, గట్టిగా పట్టుకున్నట్లు. అలాగే ఎట్లా పట్టుకున్నాం అనుకోండి, దానిని కూడా పట్టుకోవడమే అంటారు. ఇంకా మీకు అర్థం కావడానికి, అబ్రాహాము గారికి ఏకైక కుమారుడు ఇస్సాకు. ప్రభు ప్రత్యక్షం ఏమన్నాడు అంటే, నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించు అన్నాడు. సరే, మొత్తానికి తీసుకుని వెళ్ళాడు. ఆ మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాడు. ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత ఈ ఇస్సాకు యొక్క కాళ్ళు చేతులు కట్టివేసి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడండి. బలిపీఠం మీద పడుకోబెట్టాడు. కత్తిని పైకెత్తగానే ప్రభు చెప్తూ ఉన్నాడు, అబ్రహామా ఆగో అన్నాడు. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే అమ్మా ఆ దెబ్బ, కత్తి దెబ్బ మీద పడేదే. ఆగు అన్నాడు. ఏంటి ప్రభువా అన్నాడు అబ్రహాము. ఏమి లేదు,
నీ కుమారుడైన ఇస్సాకును నీవు చంపవద్దు, అతడు నాకొద్దు అన్నాడు. అదేందయ్యా మరి నిన్న కావాలన్నా రాత్రికాల సమయంలో కావాలంటేనే కదా పెందల కడలేసి కట్టెలన్నీ పగలు కొట్టి మనం అంటాం ఆ స్థానంలో ఉంటే, అవునా కదా. ఈ మొక్క ఏదో ఇంటి దగ్గర చెప్తే రాత్రంతా నిద్ర లేకుండా ఎంత టెన్షన్ పడి కట్టెల బాగులు కొట్టి ఇంత దూరం నడిచి వచ్చి అదేదో ఇంటి దగ్గర చెప్తే ఎంత భారం ఉండకుండా ఉండేదే కదా అంటాం. కానీ దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? బయట ఉన్నటువంటి ఇస్సాకును ఎందుకు చంపొద్దు అన్నాడు అంటే, ఆ బయట ఉన్న ఇస్సాకును చంపాలి అంటే ముందు ఎక్కడ చంపాలి? మనస్సులో ఉన్న కొడుకును చంపేయాలి. మనసులో ఉన్న కొడుకును చంపేశాడు కాబట్టి అది చూశాడు దేవుడు. ఏమన్నాడు అంటే, నాకు కావాల్సింది అదే, నీ మనసులో చంపేశావుగా, ఇప్పుడు బయట ఉన్న ఇస్సాకు నాకు అక్కర్లేదు అన్నాడు. దేవుని స్థానాన్ని ఏదైతే ఆక్రమించిందో ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ ఇస్సాకును నాకు బలిగా అర్పించు అన్నాడు. ఇప్పుడు ఇస్సాకును తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడండి. ఇంతకుముందు కొడుకును హత్తుకొని ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే కలిగి ఉన్నాడు అంతే. ఎలా ఉన్నాడు? హత్తుకొని ఉండడం వేరు. అంటే ఏంటి? మనకున్న రోగం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన దానిలో ఆనందపడతాం. దేంట్లో? దేవుడు ఇచ్చిన దానిలో ఆనందపడతాం. కానీ నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు అంటే, ఏది ఉన్నా ఏమి లేకపోయినా దేవునిలోనే ఆనందపడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ఆనందం ఎవరిలో ఉండాలి? దేవుడిచ్చిన వస్తువుల్లో కాదు. ఎవరిలో? అది దేవునిలో ఉంటే ఉన్నప్పుడు అలాగే ఆనందంగా ఉంటావు, పోయినప్పుడు కూడా అలాగే ఆనందంగా ఉంటావు. యోబు పలికినట్లుగా చెప్పగలుగుతావు. ఏమని? అన్నీ ఆయనే ఇచ్చాడు, అన్నీ ఆయనే తీసుకున్నాడు, నాది అనేది ఈ లోకములో ఏది కూడా లేదు. కాబట్టి అబ్రహాము తక్షణమే దేవుని మాటకు ఎలా విధేయతను కనపరిచాడు అంటే, ఆ రాత్రే దేవుడు చెప్పాడు కొడుకును బలిగా సమర్పించమని. 3 రోజులు ఆగేవచ్చుగా? ఏమంటే దేవుడు వద్దంటాడా? ముద్దాడుకొని కొడుకు కావలసినవన్నీ కూడా పెట్టి కారభంగం చూసుకొని, లేదా ఒక వారం రోజులు చూసుకొని వారం రోజుల తర్వాత వెళ్తే దేవుడు ఏమని అంటాడా? ఏమండ కదా. కానీ దేవుడు ఈ రాత్రి చెప్తే వెంటనే ఉదయకాలమే ఏం చేశాడు? దానిని అబ్రహాము అమలు చేశాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు తడవు చేయవద్దు. ఆ వాక్యానికి వెంటనే ఏం కనపరచాలి చెప్పండి? విధేయతను మనము. అరే ఏం పెట్టా? దానికన్నా బంగారం పెట్టారా? ఒకటే తీసుకొస్తున్నారు దాన్ని. రైట్. దేవుడు ఏదైనా మనతో మాట్లాడినప్పుడు వెంటనే ఏం చేయాలి చెప్పండి? దానికి మనము విధేయతను కనపరచాలి, ఆలస్యం చేయకూడదు. ఇస్సాకు కూడా ఎలా విధేయతను కనపరిచాడో తెలుసా? అబ్రహాము దేవునికి ఎలా విధేయతను కనపరిచాడో ఇస్సాకు కూడా తన తండ్రి అయిన అబ్రహాముకు అలాగనే విధేయతను కనపరిచాడు. చిన్నపిల్లోడేం కాదండి. 14, 15, 16 సంవత్సరాల దాకా ఉంటాయి ఇస్సాకు గారికి. 16 సంవత్సరాల వయసు గల్లుండి 2 చేతులు కాళ్ళు కట్టివేసి ఆ కట్టెల మీద పడుకోబెట్టి కత్తి పైకెత్తితే వాడు ఊరుకుంటాడా? ఏమండోయ్, ఈరోజు పిల్లల్ని ఒక దెబ్బ కొడితేనే, దెబ్బ కాదు అసలు ఒక మాట అంటేనే 3 రోజులు అన్నం మానేస్తున్నారు ఈరోజు పిల్లలు, అవునా కదా. కానీ ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముకి ఎంత విధేయుడయ్యాడు అంటే, ఎక్కడ చూసి నేర్చుకున్నాడు? అబ్రహాము దేవునికి ఎంత విధేయుడిగా ఉన్నాడో అది చూచి ఇస్సాకు తన తండ్రికి విధేయతను కలిగి జీవించడం నేర్చుకున్నాడు. నీవు నీ దైవజనునికి, దేవుని వాక్యమునకు, దేవునికి విధేయతను కనపరుస్తున్నప్పుడు నీ పిల్లలు కూడా ఏం చేస్తారు? చెప్పాలి గట్టిగా. నీకు విధేయులై వారు జీవిస్తారు. కనుక మత్తయితో ప్రభు చెప్పాడు, వచ్చి నన్ను వెంబడించు అనగానే వెంటనే లేచి ఏం చేస్తూ ఉన్నాడు? విధేయతను కనపరిచి ఆయనను వెంబడించాడు. చివరికి ఒక వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చివరిగా మాట చదువుకొని ప్రార్థనలోనికి వెళ్దాము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనముల నుండి మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడిన మాట, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా ఆయన చేసుకున్నాడు. ఇంకా 8వ వచనంలో మీరు చదువుకుంటే, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా ఏం చూపించాడు? తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ఏం కనపరిచాడు? విధేయత.
ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే 9వ వచనంలో ఎలా ఆరంభించాడు అంటే అందుచేతను. ఎందుచేత అమ్మా? అందుచేత అన్నాడు అంటే ఎందుచేత? పైన విధేయత చూపించాడు, చూసారా? అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను, అంటే ఎవరిని చెప్పాలి గట్టిగా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదా. హల్లెలూయా. ఇప్పుడు అందుచేత అన్నాడు, చూసారా? ఎందుచేత? ఆయన విధేయతను కనపరిచాడు కాబట్టి. ఎంత విధేయత అంటే, మొదటిది దేవుడై ఉన్న ఆయన మనిషి అయ్యాడు, రెండవది దాసుడయ్యాడు, మూడవది రిక్తుడయ్యాడు అంటే ఇక ఆయనదనేది ఏమీ లేదు, పూర్తిగా తండ్రికి దాసోహం అయిపోయాడు. అంతగా విధేయుడయ్యాడు కాబట్టి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు క్రీస్తుని ఏం చేశాడు? అందుచేత ఏమన్నాడు? అందరికంటే ఉన్నతమైన నామమును క్రీస్తుకు మరలా అనుగ్రహించాడు. ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఎంత విధేయత కనపరుస్తావో అంత అధికారాన్ని దక్కించుకుంటావో. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ చెప్తున్నా, ఎంత విధేయతను కనపరుస్తావో అమ్మ చెప్పండి, అంత అధికారాన్ని దక్కించుకుంటావు. యేసయ్య ఎంత విధేయతను కనపరిచాడో అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో? అన్ని నామముల కంటే పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. విధేయతను మనము నేర్చుకోవాలి. మత్తయ్య యేసయ్య మాట వినగానే ఆ మాటకు విధేయత చూపించి క్రీస్తును వెంబడించాడు. అపొస్తలుల్లో ఒక్కడుగా నిలవబడ్డాడు. మన జీవితాల్లో ఆ రీతిగా మనమందరము కూడా దేవునికి విధేయతను కనపరచుదాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.